అమ్మా సీత నమ్ముము నన్ను, రాముని దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు. రాముడు నీకు దీవెనలోపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మారుతి అంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను. రావణాసురుడే ఈ వానరుడని, కామరూపుడై వచ్చియుండునని, ఆశ్రమమున వంటిగనున్న తనను వంచిన సన్యాసీతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. తల్లి నీవిటు శోకింపకుము, చూతుగా రావణు పాప ఫలము. శ్రీ రఘురాముని అగ్నిబాణముల చూతువుగా రావణు దుర్మరణము. మును ముందుగా నీ జాడ తెలియగా వచ్చినాడను రాముని బంటుగా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. వానర రాజు సుగ్రీవుని మంత్రిని నన్ను విలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియ వేచి ఉన్నారు. రామలక్ష్మణులు వానర రాజుతో లంక చేరదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ.